హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఉడిపికి వెళ్తున్నాం అన్నమాట. మా పాపది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అందుకని ముందు రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మా మమ్మీ నా కోసం మురుకులు, కారపప్పులు, స్నాక్స్ చేస్తుందన్నమాట. జర్నీలో కావాలి కదా, అందుకని నా కోసం మా ఫ్రెండ్స్ కోసం అని చేస్తుంది. సో నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇట్లా బియ్యం పప్పులు వేయించుకొని పట్టించుకొచ్చాడు మా డాడీ అప్పుడే వెళ్ళి. చూసారు కదా, ఇట్లా ఎంత కావాలో అంత పిండి తీసుకొని ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు. నాకు కొంచెం కోల్డ్ అయింది, అందుకే వాయిస్ డిఫరెంట్గా ఉంది. ఇంకా కొంచెం జీలకర్ర, ఓమా ఇట్లా అన్నీ కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, అన్నీ సమానం వేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇవన్నీ కలిసేటట్టు పైకి కిందికి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, అప్పాల కోసం మా మమ్మీ ఇట్లా ఓన్లీ ప్లెయిన్ బియ్యం పిండి తీసుకుందన్నమాట. నేను దాంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేస్తున్నాను. కారం, ఉప్పు, పసుపు సేమ్ ఎట్లా చెప్పానో అట్లనే ఇందులో కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా నానబెట్టిన శనగపప్పు వేసుకుంది. పల్లీలు కూడా వేసుకోవచ్చు, అవి వేయించి పొట్టు తీసి వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా, నల్ల నువ్వులు వేసుకుంటున్నాము, ఓమా వేసుకుంటున్నాం. ఓమా వేసుకోవడం వల్ల మంచి గ్యాస్ ట్రబుల్స్ అట్లా రావు. ఇంకా చూసారా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కలిపి ఇట్లా వేసేసుకోవాలి. వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు ఇది కూడా కలుపుకోవాలి. ఇది మామూలు నీళ్ళతో కలుపుకోవద్దు, వాటర్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ వాటర్తోని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో పిండిలో డైరెక్ట్గా వేస్తే కలుస్తుంది, కలవదు. ఈ వాటర్లో వేసి కలపడం వల్ల దానికి ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్మెల్ బాగా వస్తుంది, ఫ్లేవరు. చూసారు కదా, ఇది మంచిగా పిసుక్కోవాలి. ఎందుకంటే ఇది తడి చేసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది, మనకి ఇట్లా ప్రెస్సింగ్ చేసినప్పుడు గట్టిగా రాకుండా ఉంటుంది. అందుకనే మంచిగా చూసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, మా లాస్ట్ టైం వచ్చిన ఆ ప్రెస్సింగ్ మిషన్తో అంత మంచిగా రాలేదు. అందుకనే మా మమ్మీది పాతది ఉంటే అది చేసిందన్నమాట. మురుకులు, అప్పాలు చేసింది, ఇంకా భక్షాలు కూడా చేసిందన్నమాట. అదే బొబ్బట్లు. నేను కొంచెం షాపింగ్ ఉంటే చేసుకున్నాను ఆ రోజు నైట్. ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం అన్నమాట. చూసారు కదా, ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కదా, పూజ చేసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పూజ చేసుకున్నాను. మా మమ్మీ హెల్ప్ చేయడానికి వచ్చింది నాకు. పిల్లలకు పాలు కలుపుతుంది అండ్ మా డాడీ వాటర్ బాటిల్స్ పడుతుండు. మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిన్నారు. ఇక చూసారా, భక్షాలు కూడా చేసుకొచ్చింది మా మమ్మీ. మేమైతే రెడీ అయిపోతున్నాం కార్లో. అందరు బస్సులో వెళ్తున్నారు, కాకపోతే మా పిల్లల కొంచెం కంఫర్ట్నెస్ కోసం నేను కార్ చూస్ చేసుకున్నాను అన్నమాట. వీళ్ళ కోసం ఒక బెడ్ కూడా బుక్ చేశాను అమెజాన్లో. మంచిగా ఉంది, అది గాలి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది, బెడ్ లాగా తయారవుతుంది. కావాలంటే లింక్ కూడా ఇస్తాను, కామెంట్ చేయండి. చూసారు కదా, మా ఎల్బీ నగర్ దాటేసాము. ఇంకా ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళానమాట. అప్పుడే సన్ రైజెస్ కూడా అవుతుంది. మా బాబు సాంగ్స్ వింటూ తీసుకెళ్తున్నాం అన్నమాట. పిల్లలు పాలు తాగారు అంతే. ఇంకా ఎక్కడైనా ఆపి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాము. కొంచెం దూరం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడుకుంటాము అంటే తిన్న తర్వాత కొద్దిసేపు ఆడనిచ్చాను అన్నమాట. మా హస్బెండ్ తిడతాడని చెప్పేసి నాకు వచ్చి చెప్తుంది మా పాప. ఇంకా వీడు కూడా ఇక్కడ అదే చెప్తుండు, ఎప్పుడు ఆడుకోవాలా అని ఉంది వాళ్ళకి. ఆ స్వింగ్, స్లైడర్ చూసేసరికల్లా ఆగట్లేదు ప్రాణం. చూసారు కదా, వాళ్ళకి అసలు తిండి పైన కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు పోవాలా అని చూస్తారు. మా బాబు మైద్ని పెట్టుకున్నాడు, చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్కి అయితే దిగినాం కదా, దోశ తింటున్నాం అందరము. నేను ఇడ్లీ తీసుకున్నాను, ఈయన ఒక హాఫ్ దోశ తిన్నాడు. ఇంకా పోయి ఆడుకుంటున్నాను అన్నమాట.
చెప్పులు. మా పిల్లలు మాత్రం తిండి లేకపోయినా ఉంటారు కానీ ఆటలు లేకపోతే అస్సలు ఉండరండి. ఫుల్ నాటి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? ఇంకా ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసాను. ఇంకా ఇద్దరు కలిసి ఒక 5 minutes ఆడుకున్నారు. అక్కడ మాకు లేట్ అయిపోతుంది. మా మేడం వాళ్ళు ఆల్రెడీ సగం దూరం వెళ్ళారన్నమాట. అందుకని చెప్పేసి మేము కూడా తొందరగా వెళ్తున్నాము. వాళ్ళు నైటే వెళ్ళారు బస్సులో, మేము మార్నింగ్ వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్. చూసారా ఈ యొక్క లాస్ట్ గేమ్ అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత చూడండి ఆగకుండా వెళ్దామని చెప్పేసి మా ఆయన స్పీడ్గా తీసుకెళ్తుంటే వ్యూ కూడా నాకు బాగా నచ్చింది, అందుకనే వీడియో తీశాను. ఇంకా సాంగ్స్ వింటూ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నాము. మేము ఇప్పుడు కర్ణాటక బార్డర్ వరకు వచ్చేసామన్నమాట. ఆ వ్యూ అయితే సూపర్ ఉందండి. కర్ణాటక సైడ్ గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు కొంచెం బోర్ వచ్చాక లేసేసి మళ్ళీ ఏదో రాసుకుంటూ ఉన్నారన్నమాట. మేము ఇక్కడ కర్ణాటక బార్డర్లో ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. అక్కడ దిగి లంచ్ చేద్దామని చెప్పేసి ఆగాము. ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. మమ్మీ టమాటా పచ్చడి చేస్తుంది. అప్పుడు మెడిసిన్ మాత్రం అస్సలు మర్చిపోకండి, మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిరప్స్ తాగి అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ బావి ఉంది, అక్కడికి వెళ్ళారు మా పిల్లలు. తిన్న తర్వాతనే ఎక్కడం ఎందుకు కారు అని చెప్పేసి కొంచెం సేపు అక్కడిక్కడ వీళ్ళు ఆడుకున్నారన్నమాట. అంటే ఇంకా కొంచెం పొలం ఆ టైప్లో ఉంది, ఇంకా కొంచెం ఎంజాయ్ చేశారు మా పిల్లలు. బాగా నచ్చింది యాక్చువల్గా వాళ్ళకి. ఒక చెట్టు కింద ఆగామన్నమాట మేము. అక్కడ బోర్ ఉంది, అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఇది చూసారు కదా, ఈ బెడ్ మేము ఆర్డర్ చేసింది. కొంచెం గాలి తక్కువ అయితే మేము ఇట్లా కొట్టుకుంటున్నాం అన్నమాట, దానికే వస్తుంది అది కూడా. ఇది మాత్రం చాలా యూజ్ అండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా అవసరం వచ్చింది. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్ని కొబ్బరి తోటలే, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. కానీ అది కొబ్బరి తోటనా కాదని మాత్రం అర్థమవుతలేదు, ఎందుకంటే చెట్టు చాలా పొడుగ్గుంది కానీ కొబ్బరికాయలు లేవు అన్నమాట. కొన్నిటికేమో ఉన్నాయి, కొన్నిటికి లేవు, ఏంటో అర్థం కాలేదు. కానీ మంచిగా ఒకటే వరుస, ఎంత నీట్గా ఉందో అసలు. కింద కూడా అంటే కలుపు అంటారు కదా, అది కూడా లేదు, మంచిగా ఉంది. ఇంక ఇక్కడ ట్రైన్ వచ్చింది, కొంచెంసేపు ఆగాము. చూడండి ఎంత వరుస ఎమ్మటి ఉన్నాయో ఆ చెట్లు అసలు, అందుకనే కొంచెం వీడియో తీసుకున్నా నేను. ఇక్కడ సన్సెట్ అవుతుందన్నమాట, అప్పుడే వ్యూ చాలా మంచిగా కనిపించింది. ఇక్కడనైతే చాలా వెహికల్స్ వస్తున్నాయి, అసలు ఫాస్ట్గా వెళ్తున్నారు. ఈ చిన్న చిన్న 2 విలేజెస్ తర్వాత ఫారెస్ట్ వస్తుందన్నమాట. ఆ చెట్ల వెనకాల సన్ ఉన్నాడు, సన్సెట్ అవుతుంది. టైం అయింది 5:30 అరౌండ్ అవుతుందన్నమాట. చూసారు కదా, అట్లా సన్సెట్ అవుతుంటే మాత్రం వ్యూ చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ ఉంది కదా, దానివల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. కోకోనట్ ట్రీస్ అయితే మామూలుగా లేవు, చాలా ఉన్నాయి. ఇంకా ఫారెస్ట్ ఎంట్రీ అయింది చూడండి. అసలు ఎప్పుడో ఒక వెహికల్ వస్తుంది, చూసారు కదా. మేము అసలు ఎప్పుడో ఒకటి వస్తుంది, అంత పెద్ద ఫారెస్ట్. అక్కడ వాటర్ ఉన్నాయి ఫారెస్ట్ వెనకాల. వ్యూ మాత్రం అదిరిపోయింది, మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది అదో ఫారెస్ట్ వెనకాల వాటర్ ఉన్నాయి. చూసారు కదా, మొత్తం వాటరే అసలు. అంటే మేము వెళ్ళే ప్లేస్ మొత్తం బీచ్ ప్లేసెస్ కదా, ఆ వాటరే ఇదంతా ఉందన్నమాట. ఫారెస్ట్ చూడండి, మంకీస్ ఇక్కడ ఉన్నాయి. స్లోగా కొంచెం వీడియో తీసుకున్నాం. బాగా చూసారా ఎంత బాగుందో. ఒక్కటన్నా పడాలి వీడియోలా, ఫోటో కనిపించిందా? లేదు.
ఫారెస్ట్ ఏరియా కదా, సిగ్నల్ కూడా లేకుండే. మంకీస్ కనిపించినాయా, కొంచెం ఎనిమల్స్ ఉన్నాయన్నమాట అటు సైడు. ఇక్కడ ఫారెస్ట్ నుంచి కొంచెం బయటకు వచ్చినాము, కొంచెం ఒక ఊరు. అసలు ఊర్లు కూడా మంచిగా ఉన్నాయి. అసలు అంతా ఫారెస్ట్ ఏరియాలో ఎట్లుంటున్నారో అర్థం కావట్లేదు. కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఫారెస్ట్ 2-3 ఇల్లులు ఉన్నాయి. మంచిగా ఉంటున్నారు వాళ్ళు. అసలు చూసారు కదా, వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది వ్యూ అయితే. మేము 7-8 అయింది. కొంచెం టీ బ్రేక్ కోసం ఆగామన్నమాట. నేను మా హస్బెండ్ టీ తాగాము, పిల్లలకి పాలు తీసుకున్నాం అన్నమాట. చూసారు కదా, బస్ కంటే ముందు మేమే రీచ్ అయినాము. బస్సు కొంచెం స్లోగా వస్తుందంట, ఎక్కువ మంది ఉన్నారు కదా. ఏమో వాళ్ళు కొంచెం అటు ఇటు అయ్యారన్నమాట ప్లేసెస్. అందుకోసం వాళ్ళు కొంచెం మాకంటే కొంచెం స్లోగా వచ్చారు. అప్పటి వరకు నేను బీచ్కి వచ్చాను. ఫస్ట్ నాకు బీచ్ సౌండ్ అనిపించింది రూమ్ కంటే ముందు. సో మా హస్బెండ్ నన్ను బీచ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. కానీ అది నైట్ టైం 11 అవుతుంది అనుకుంటా, 11-12 అవుతుంది. ఆ టైంలో అలల సౌండ్ ఉంది చూడండి, బీభత్సంగా ఉంది అసలు. చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చి నేను అసలు దగ్గర కూడా వెళ్ళలేదు. వీళ్ళు కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసి వచ్చారన్నమాట. మా బాబానైతే వాటర్ చూస్తే ఆగదు మా పిల్లలు. మా జున్ను వండుకుండా ఆ టైంకి. చూసారు కదా, మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే మా డ్యాన్స్ టీచర్ వాళ్ళు రూమ్ అడ్రస్ మాకు లొకేషన్ పెట్టారు. మేము ఫస్ట్ వెళ్ళి చూడడానికి. చూసారు కదా, ఇదన్నమాట పేరు. యాక్చువల్గా బిల్డింగ్ నేమ్ వేరుంది, కానీ ఇది యాక్చువల్గా బ్యాక్ వాటర్ హోమ్ స్టే అన్నమాట. గూగుల్లో కొడితే వస్తుంది. చాలా బాగున్నాయి రూమ్స్. చూసారు కదా, కార్ పార్కింగ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఫ్యామిలీస్ అట్లా 3-4 ఫ్యామిలీస్ వచ్చినా కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూసారుగా వ్యూ ఎంత బాగుందో. ఇంకా మా పాప ఊరుకుంటుందా, గేమ్స్ స్టార్ట్ చేసింది. ఇంకా కొన్ని గేమ్స్ అయిపోయినాయి. 11:30 అయిపోయింది. రేపు పొద్దున్నే ప్రోగ్రామ్ ఉందన్నమాట. తనకి పడుకోబెట్టాను. నేను పూరి చేసుకొని వచ్చానన్నమాట. నైట్ అద్దిని పడుకున్నారు మా కిడ్స్. చూసారుగా, మేము ఉండేది అక్కడే రూము, అందుకని చూపిస్తున్నాను. ఇంకా బస్ రాలేదు, బస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. పిల్లలు పడుకున్నారన్నమాట. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పడుకున్నారు. ఇది మార్నింగ్ వ్యూ. ఎంత బాగుందో చూడండి అసలు. నైట్ సరిగ్గా కనిపించలే కదా వాటర్ కూడా, అందుకని మార్నింగ్ వచ్చి వాటర్ చూస్తున్నాను. ఇంకా మేడం వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పి టైం ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అని అడుగుతున్నాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు అప్పుడే, అంటే చేపలు పడుతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.